స్థానిక గీత అప్సర థియేటర్ సమీపంలోని శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి దేవస్థానానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ₹1,00,000 విరాళాన్ని ఆయన ఆలయ చైర్మన్ కడియాల వీరభద్రరావుకు అందజేశారు. శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఉగాది మహోత్సవాల్లో భాగంగా బుధవారం కొత్త అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆదిరెడ్డి కుటుంబానికి ఆలయ అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి ఆదిరెడ్డి కుటుంబం విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొయ్యల రమణ, ఆలయ కార్యనిర్వహణాధికారి జె వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కడియాల వీరభద్రరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అల్లాడ వెంకటప్పారావు, బోను ఈశ్వరి, మల్లపురెడ్డి వరలక్ష్మి, కొరగంటి త్రినాథ్, కెల్లా జయలక్ష్మి, తాడివలస వెంకటలక్ష్మి, అండలూరి చంద్రశేఖర్, తోర్లపట్టి శాలిని, కారుమూరి సురేష్, ఎక్స్ అఫీషియో మెంబర్ మాదిరెడ్డి పద్మావతి హాజరయ్యారు. ముందుగా రాజమండ్రి ప్రజాగణికానికి, భక్తులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలతూగాలని, అలాగే పిల్లలందరూ కూడా సరస్వతి కటాక్షం పొందాలని చెప్పి, ఆ తల్లివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కడియాల వీరభద్రరావు చైర్మన్ గారు, ఈవో గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఈ ఉగాదిని పురస్కరించుకొని అమ్మవారి ఇవాళ దర్శనాలకి బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఉదయం నుంచి తండోపతండాలుగా భక్తులందరూ రావడం, ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనాలన్నీ జరగడం జరిగింది. అలాగే ఇవాళ 23వ తారీఖు బ్రహ్మాండంగా రథయాత్ర పెట్టాం. అది 4 గంటలకి బయలుదేరుతుంది. ఆ రథయాత్రలో ఉత్సవంలోనూ ప్రజల భక్తులందరూ పాల్గొవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన 29 ఆదివారం అన్నదానం కూడా ఉంది. బ్రహ్మాండంగా 7-8 మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు ఈ అన్నదానంలో కూడా పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఇవాళ భక్తులు అందరూ జయప్రదం చేశారో, అలాగే 29వ తారీఖు కార్యక్రమం వరకు అందరూ పాల్గొని ఆ అమ్మవారి తల్లి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి గ్రామదామత రాజమండ్రి ప్రజలందరినీ, అలాగే రాష్ట్ర ప్రజలందరినీ, అలాగే ప్రభుత్వాన్ని కూడా మంచి బాటలో నడిపించేలాగా ఆ తల్లి ఆశీస్సులు దీవించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది ఉత్సవంలో భాగంగా నిన్న కొత్త అమావాస్య రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగినది. అదేవిధంగా ఈరోజు ఉగాది సందర్భంగా అనేక వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగినది. అదేవిధంగా 23వ తారీఖున అమ్మవారి రథయాత్ర 4 గంటలకు ప్రారంభమవుతుంది. 29వ తేదీన అమ్మవారి అన్నదానము కూడా జరుగుతుంది. భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులందరూ బారు లైన్లో తీరి ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. అలాగే 23వ తారీఖు జాతర, అలాగే 29వ తారీఖు మహా అన్నదానం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ విషయాల్లో కూడా అన్నింటిలో కూడా సహకరిస్తారని, అలాగే ప్రభుత్వ సహకారంతో అన్ని విధాలా కూడా ముందుకెళ్తుందని ఈ కార్యక్రమంతో తెలియజేస్తారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సవాలమ్మ గుడి తరఫున ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది సందర్భంగా జరుగుతున్న ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ద్వారా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా వచ్చిన ప్రతి భక్తులకి కూడా అన్ని సౌకర్యాలు, దర్శనం చాలా బాగా జరిగేలాగా మా కూటమి తరఫున అందరూ సహకరిస్తూ అందరం కూడా చాలా బాగా చేయడం జరుగుతుంది. అలాగే 23వ తారీఖున ఘనంగా రథయాత్ర చేయడం జరుగుతుంది. దానికి కూడా భారీగా ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మా కూటమి తరఫున, ధర్మమండలి తరఫున మీకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే అన్నదానానికి కూడా 29వ తారీఖున అన్నదానం కూడా పెట్టడం జరుగుతుంది. దానికి కూడా ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.